హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. మా వీడియోని మీరు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా మంచి సమాచారం అందుతుంది. ముందుగా అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. డిసెంబర్ 8 కాలభైరవాష్టమి ఆదివారంతో కలిసి వచ్చింది. పరమేశ్వరుని ఉగ్రస్వరూపమే కాలభైరవుడు. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ అష్టమి రోజున కాలభైరవుడు ఆవిర్భవించారు. ప్రతి నెలలో వచ్చే శుద్ధ అష్టమి రోజున కాలభైరవుడిని పూజించి కూష్మాండ దీపం వెలిగిస్తారు. గుమ్మడికాయలో వెలిగించే దీపాన్నే కూష్మాండ దీపం అంటారు. కాలభైరవ అష్టమి రోజున ముఖ్యంగా వెలిగించే ఈ కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, అసలు ఎందుకు ఈ దీపాన్ని వెలిగించాలి, ఈ దీపాన్ని మరి ఇంటి లోపల వెలిగించాలా లేదా ఇంటి బయట వెలిగించాలా అనేటువంటి ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 8 ఆదివారం రోజున కాలభైరవాష్టమి వచ్చింది. మంగళవారం లేదా ఆదివారంతో కలిసొచ్చే కాలభైరవ అష్టమి మహాశక్తివంతమైనదిగా వేద పండితులు తెలియజేస్తున్నారు. అష్టమి రోజు వెలిగించే ఈ దీపం అష్టకష్టాల నుండి మనల్ని బయటపడవేస్తుందని అంటారు. అంతటి శక్తి ఈ కూష్మాండ దీపానికి ఉంది. మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఇంకా డబ్బు సమస్యలు, రుణ బాధలు, శని దోషాలు, అలాగే శత్రు సమస్యలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, డబ్బు వెనక్కి రాకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఇలాంటి మీ సమస్యలన్నీ కూడా తీర్చుతుంది ఈ కూష్మాండ దీపం. ఈ దీపం వెలిగిస్తే చాలు, మనకు ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. అయితే ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజే కాలభైరవుడు ఆవిర్భవించారని అంటారు. కాలభైరవ స్వామిని పూజించినా లేదా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించినా సరే ఎన్నో మంచి ఫలితాలైతే కలుగుతాయి. ఒక్కసారి ఈ పూజ చేసి మీరు చూడండి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్య లేని వ్యక్తి అంటూ ఉండడు. ఏదో ఒక సమస్యతో ప్రతి వ్యక్తి కూడా బాధపడుతూనే ఉంటారు. అందుకనే సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే మనం ఈ దీపాన్ని ఒక్కసారైనా జీవితంలో వెలిగించి తీరాలి. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి అంటే ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి. కాలం ఎలా అయితే పరుగెడుతుందో మనం కూడా పరుగులు తీయాలి అంటే ఈ కాలభైరవ స్వామిని పూజించాల్సిందే. అయితే ఈ పూజ ఇంటి లోపల చేసుకోవాలా లేదా ఇంటి బయట చేసుకోవాలా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఇంటి బయట చేసుకోవాలి అంటే ఇంటి లోపల అయినా సరే లేదా ఇంటి బయట ద్వారబంధం వద్దనైనా సరే చేసుకోవచ్చు. ఇంటి లోపల అయితే మీరు పూజా మందిరంలో మీరు చేసుకోండి, లేదంటే పూజా మందిరం పక్కన ప్లేస్ ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. లేదంటే ఇంటిలో ఏ దిక్కు వైపునైనా సరే మీరు ఇలా పసుపు రాసి ముగ్గు వేసి దీపాన్ని పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటి బయట ద్వారబంధం దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగిస్తారు. అది మీ ఇష్టం అండి. మీరు ఎక్కడైనా సరే ఈ కూష్మాండ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాలభైరవ స్వామి గురించి చెప్పాలి అంటే పరమేశ్వరుని యొక్క ఉగ్రరూపమే కాలభైరవుడు. శత్రు వినాశనం, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఈ ఉగ్రరూపాన్ని ధరించారని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు త్రిమూర్తులు అందరిలోకి తానే గొప్ప అని భావించాడంట. తనకి బ్రహ్మ విద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టించాడు కాబట్టి తానే అధినాయకుడని గర్వించాడంట బ్రహ్మదేవుడు. ఆ గర్వంలోనే మహాశివుణ్ణి చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపగించి
కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనలో మనలోని గర్వం కూడా అణిగిపోతుందని ఈ ఉదాంతంలోని అంతర్గత బోధ. దీపం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో ఈ పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకోవాలి అనుకున్నవారు పూజ ఎక్కడైతే చేసుకోవాలని అనుకుంటారో అక్కడ పసుపు రాసి ముగ్గు వేసి మీ దగ్గర కాలభైరవుని విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆసనం వేసి ఆ ఫోటో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం పూజని ముందుగా ప్రారంభించాలి. లేదంటే మీ దగ్గర పరమేశ్వరుని యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక విస్తారాకులు 2 తీసుకొని విస్తారాకు మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు మీద కూడా పసుపు కుంకుమలను ఉంచి 3 దోసిళ్ళ కల్లుప్పును ఆ విస్తరాకు మీద వేయాలి. ఇలా వేసే కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కానీ నరదృష్టి కానీ మొత్తం తొలగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బూడిది గుమ్మడికాయను తీసుకొని దానిని సగానికి కట్ చేసి లోపల ఉండే గుజ్జును గింజలను తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఒకసారి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఆ గుమ్మడికాయ చెక్కలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు మీద పసుపు కుంకుమలు వేసి ఈ గుమ్మడికాయలను 2 విస్తారాకుల్లో 2 గుమ్మడికాయ సగాలను ఉంచాలి. అందులో ఒకటి ఇందులో ఒకటి 2 విస్తార్లలో 2 గుమ్మడికాయ సగాలను ఉంచాలి. తర్వాత ఇందులో నువ్వుల నూనెను పోసి 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకొని ఆ గుమ్మడికాయలో వెయ్యాలి. కల్లుప్పు మీద దీపం చుట్టూ కూడా నరదృష్టి శని బాధలు ఇవన్నీ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలను దీపం చుట్టూతా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ గుమ్మడికాయ దీపంలో వెలిగించడానికి ముందే నల్ల నువ్వులను దీపంలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మీ ఇంటికి మీకు ఉన్న శని బాధలు కానీ నరఘోష కానీ నరపీడ వంటివి తొలగిపోతాయి. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాలను వెలిగించుకోవాలి. దీపం వద్ద అక్షంతలను పువ్వులను సమర్పించి దీపాన్ని అందంగా అలంకరించుకోవాలి. తరువాత దీపానికి నమస్కారం చేసుకొని కాలభైరవుణ్ణి పూజించుకోవాలి. ఈ పూజను మీరు ద్వారబంధం వద్ద కూడా చేసుకోవచ్చు. ద్వారబంధం వద్ద చేసుకున్నట్లయితే గుమ్మానికి మధ్యలో ఈ పూజను చేసుకోవాలి. పైన చెప్పుకున్న విధంగానే గుమ్మడికాయను 2 చెక్కలుగా కట్ చేసి విస్తారుల్లో పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ గుమ్మడికాయ దీపాన్ని కాలభైరవుని స్వరూపంగా పూజించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా కాలభైరవాష్టకం కాలభైరవ అష్టోత్తరం చదువుకోవాలి. లేదంటే ఓం కాలభైరవాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. నైవేద్యంగా 11 మినపగారెలను కానీ లేదంటే ఎండు ఖర్జూరాలను కానీ నైవేద్యంగా సమర్పించాలి. లేదా ఇంకా ఏదైనా మీకు నచ్చిన నైవేద్యాన్ని కూడా పెట్టవచ్చు. కానీ మినపగారెలు ఖర్జూరాలు మాత్రం ఇవి చాలా ముఖ్యమైనవి. తర్వాత కర్పూర హారతిని ఇచ్చి ఈ కూష్మాండ దీపానికి నమస్కారం చేసుకుంటూ మీకున్న సమస్యలు ఆ కాలభైరవ స్వామికి చెప్పుకోండి. ద్వారబంధం మధ్యలో ఉంచి ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గుమ్మానికి అటువైపు ఇటువైపు 2 విస్తారాకులను కూడా జరిపి వేయవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఆ గుమ్మడికాయను కల్లుప్పును ఆ విస్తార్లను మొత్తాన్ని కూడా ఒక సంచిలో పెట్టేసుకొని పారే నీటిలో పడవేస్తే చాలా మంచిది. లేదంటే ఎవ్వరు తిరగని ప్రదేశంలో ఎవరికి కనిపించని ప్రదేశంలో పడవేయండి. ఇక నైవేద్యంగా సమర్పించిన గారెలను నల్ల శునకానికి తినిపిస్తే ఆ కాలభైరవానికి తినిపించినట్టుగానే ఉంటుంది.
నల్ల శునకానికి ఓం కాలభైరవాయ నమః అనుకుంటూ మీరు ఈ గారెలను తినిపిస్తే లేదంటే మరి ఇతర పదార్థాలనైనా తినిపించినట్లయితే సాక్షాత్తు కాలభైరవుడికి నైవేద్యం తినిపించినంత ఫలితం ఉంటుంది. నల్ల శునకాలు లేని పక్షంలో మరి ఏ శునకమైనా సరే ఈ నైవేద్యాన్ని తినిపించవచ్చును. ఈ పూజను ఉదయం 4:30 నుండి 6 గంటల లోపు చేసుకోవాలి. ఉదయం కుదరని వారు సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల మధ్యలో చేసుకోవచ్చు. ఈ కాలభైరవ అష్టమి రోజున వెలిగించే కూష్మాండ దీపాన్ని ఈరోజు మొదలుకొని వరుసగా ప్రతి నెలలో వచ్చే బహుళ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 8వ రోజున చేస్తూ ఈ విధంగా 16 అష్టములు కానీ లేదంటే కనీసం 8 అష్టములు కానీ ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. లేదంటే కనీసం ఈ కాలభైరవ అష్టమి రోజున అయినా సరే ఈ కూష్మాండ దీపాన్ని అంటే గుమ్మడికాయనే కాలభైరవునిగా భావించి ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకసారి ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించండి. మీకున్న ఆర్థిక సమస్యలు, నరదృష్టి, గ్రహ బాధలు, రుణ బాధలు, శని బాధలు, శత్రుదోషాలు, మీకున్న సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి, తొలగిపోతాయి. మీకు అంతా శుభం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.